భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు నమూనాలను పంపగా కోళ్లు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వల్లే చనిపోయారని నిర్ధారించారు. కోళ్ల పరిశ్రమలు ఎక్కువగా ఉన్న కృష్ణా, గోదావరి జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో సూచించారు. వలస పక్షులు ఎక్కువగా ఉండే నెల్లూరు, కడప, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో ర్యాపిడ్ టీంలను ఏర్పాటు చేశారు. 712 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు రాష్ట్రంలో పర్యవేక్షిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని 2 గ్రామాలు మినహా రాష్ట్రంలో ఎక్కడ వ్యాధి ప్రబలడం లేదు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ నివారణ చర్యలు తీసుకోవాలని సరిహద్దు జిల్లాల ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్లను కోరింది. తిరువల్లూరు, రాణిపేట్, వేలూరు, తిరుపత్తూరు, కృష్ణగిరి డిప్యూటీ డైరెక్టర్లకు రాసిన లేఖలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ టి సెల్వ వినాయకం నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుల ఒక మీడియా కథనంలో మాట్లాడుతూ 10,000కు పైగా కోళ్లు, పక్షులు ఉన్నాయని తెలిపారు. గత 10 రోజుల్లో జిల్లాలో చాలా మంది చనిపోయారు. H5N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ప్రబలినట్లు నిర్ధారించామని, నివారణ, నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కి నమూనాలను పంపగా కోళ్లు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వల్లే చనిపోయారని నిర్ధారించారు. కోళ్ల పరిశ్రమలు ఎక్కువగా ఉన్న కృష్ణా, గోదావరి జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో సూచించారు. రైట్, దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. చరిత్ కుమార్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఫస్ట్ స్టార్ట్ అయింది. నెల్లూరు జిల్లాలో పొదలకూరు, కోవూరు మండలాల్లో ఇది స్టార్ట్ అయింది. అనేక గ్రామాల్లో ఉన్నటువంటి కోళ్ల ఫార్మ్స్, అలాగే ప్రైవేట్ గా మామూలు రైతుల దగ్గర పెట్టినటువంటి కోళ్లు అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడంతో ఒక్కసారిగా కూడా ఏదైతే అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే పశువర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన దృష్టి సారించారు. ఇక్కడ ఏదైతే కోళ్లు పెద్ద ఎత్తున చనిపోతున్నాయో వీటి చనిపోయినటువంటి అవశేషాలను భూపాల్కు పంపించారు. భూపాల్లో పరీక్షల అనంతరం ఇది ఫ్లూ వ్యాధి, ప్రత్యేకంగా ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే ఫ్లూ ఈ వేరియంట్ వచ్చిందో ఈ వేరియంట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ పెద్ద ఎత్తున ఉండబోతుందంటూ కూడా అక్కడ చెప్పినటువంటి పరిస్థితి. దీనిపై మేల్కొన్నటువంటి జిల్లా కలెక్టర్ ఎవరైతే హరినారాయణ, నెల్లూరు జిల్లా హరినారాయణ దీని మీద అప్రమత్తమై పూర్తిగా కూడా ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో ఈ ఫ్లూ బలంగా ఉందో వీటిపై దృష్టి సారించడము, ఏదైతే చనిపోయినటువంటి కోళ్లను కూడా పూర్తిగా డిస్పోజ్ చేసేయడం కూడా ప్రత్యేకమైనటువంటి పద్ధతిని కేటాయించడం. అంటే చనిపోయిన తర్వాత కూడా వాటి వ్యాప్తి చెందకుండా గుంతలోడము, అక్కడ ఏదైతే కొన్ని రసాయనాలు వాటి మీద చల్లడం, తర్వాత దాన్ని పూడ్చడంతో పాటు చేశారు. అలాగే బతుకున్నటువంటి కోళ్లు ఏ రకంగా కాపాడుకోవాలి, అలాగే ఈ ఫ్లూ వేరియంట్ ప్రజలకు ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆ గ్రామాల్లో పారిశుధ్యాన్ని ఎలా ఉంచాలి, ఏదైతే రోడ్ల పైన బ్లీచింగ్ చల్లడము, ఇలా అనేక అంటే చికెన్ అమ్మేటటువంటి షాపులు ఏవైతున్నాయో చికెన్ అమ్మేటటువంటి షాపుల దగ్గర చికెన్ అమ్మకుండా నియంత్రించడము, ఏదైతే ఏ ప్రాంతాల్లో అయితే అధికంగా ఈ బర్డ్ ఫ్లూ ఉందో ఆ ప్రాంతాలకి 10 కిలోమీటర్ల రేడియస్ లో పూర్తిగా కూడా చికెన్ అమ్మకాలు నిషేధించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోళ్లని బయట ప్రాంతాలకు వెళ్లకుండా, బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి కోళ్లని ఈ ప్రాంతానికి రాకుండా కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎవరైతే జెడ్పీసీఓ కనమనాయుడు, నెల్లూరు జెడ్పీసీఓ కనమనాయుడు కూడా దీనిపై దృష్టి సారించిన పరిస్థితి. పూర్తిగా ఈ గ్రామాల్లో పర్యటిస్తూ సచివాలయాల ద్వారా, అలాగే పశువర్ధక శాఖ అధికారులు కానీ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే మండల స్థాయి అధికారులు కూడా పూర్తిగా ఈ గ్రామాల్లో పర్యటించడం, ఈ మండలాల్లో పర్యటించడం,
దీన్ని ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి ఎక్కువ వ్యాప్తి చెందకుండా చేసినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి ఏంటంటే కృష్ణా జిల్లాకు కూడా దీని ఎఫెక్ట్ ఉందంటూ కూడా మనకి భూపాల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దీనిపై ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కూడా అలర్ట్ అవుతున్నారు. ఏ ప్రాంతాల్లో అయితే ఈ ఫ్లూ అంటే ఎక్కువగా కూడా ఈ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోళ్ల ఫార్మ్స్ ఉంటాయి. ఈ కోళ్ల ఫార్మ్స్ అధికంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి కోళ్ల ఫారం యజమానులకి, పరిశ్రమలకు ఉన్నటువంటి అధినేతలకి, ఆ పరిశ్రమ వ్యాపారవేత్తలకి చెప్పడము ఈ ఫ్లూ వేరియంట్ నుంచి ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగకుండా ఏ రకంగా ఇచ్చేయాలనేది కూడా దీనిపై అయితే పూర్తి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పరిస్థితి. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా దీనిపై పశువర్ధక శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించారు. అంటే ఈ వేరియంట్ ఎక్కడైతే నెల్లూరు జిల్లాలో స్టార్ట్ అయిందో, నెల్లూరు జిల్లా నుంచి అనేక జిల్లాలకి దీని ప్రభావం ఉండేటటువంటి పరిస్థితుల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి కోళ్ల ఫార్మ్స్ కు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు అలర్ట్ చేశారు. దీనికి ఈ వేరియంట్ ని ముందుకు వెళ్లకుండా దీన్ని నియంత్రించేందుకైతే మాత్రం ఖచ్చితంగా కట్టుదిట్టంగా అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ వేరియంట్ వల్ల మిగతా అంటే మనుషులకి ఎఫెక్ట్ కాకుండా ఉండే విధంగా మిగతా బర్డ్స్ ఏదైతే ప్రకృతి పరంగా ఉన్నటువంటి బర్డ్స్ కూడా దీనికి ఎఫెక్ట్ కాకుండా ఎందుకైతే మాత్రం పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరిత్ కుమార్.